అడ్వకేట్ తారా ఫ్రమ్ కర్నూల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మోటార్ వెహికల్ యాక్ట్ గురించి చెప్తున్నానండి. మోటార్ వాహనాల చట్టం అనమాట. ఈ చట్టం ప్రకారం ప్రతి వెహికల్ కి అండి, 2 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు, ప్రతి వెహికల్ కి కూడా ఖచ్చితంగా సైడ్ లో మిర్రర్స్ అనేవి ఉండాలి. అంటే ఈ అద్దాలు లేకుండా బండ్లు తోలడం అనేది చట్టవిరుద్ధం అండి. అంటే విరిగిన అద్దాలు అవ్వచ్చు, ఆ విరిగిన అద్దాలు పెట్టుకొని అలాగే బండ్లు తోలడం కానీ, లేదంటే అద్దాలు ఉన్నా కూడా వాటిని మడిచేసి అలాగే బండ్లు తోలడం కానీ, లేదంటే కంపెనీ ఇచ్చినటువంటి అద్దాలు తీసేసి అద్దాలు లేకుండా బండ్లు తోలడం కానీ, ఇవన్నీ కూడా చట్టవిరుద్ధం అని చెప్పేసి మోటార్ వెహికల్ యాక్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇలా ఎవరైనా చేస్తే వాళ్లకు మోటార్ వెహికల్ యాక్ట్ లోని సెక్షన్ 177, సెక్షన్ 190 ప్రకారం వాళ్ళకు ఫైన్లు అయితే పడతాయి. అంతేకాకుండా ఈ యాక్ట్ ప్రకారం మైనర్లకు ఆ తల్లిదండ్రులు కానీ, లేదంటే ఆ గార్డియన్స్ కానీ, లేదంటే ఆ వెహికల్ యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, ఆ పిల్లలకు మైనర్స్ కి ఎవరైనా కానీ వెహికల్స్ ఇస్తే వాళ్లకు ఖచ్చితంగా 25,000 వరకు ఫైన్ పడుతుంది. అంతేకాకుండా వాళ్ళకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది. అలాగే వాళ్ళ వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది 12 నెలల పాటు క్యాన్సిల్ అవుతుందండి. అంతేకాకుండా ఈ మైనర్స్ కి కూడా వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చే వరకు వాళ్లకు లైసెన్స్ అనేది రాదని ఈ ఎంవి యాక్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. హాయ్, ఐఎమ్ అడ్వకేట్ తారా ఫ్రమ్ కర్నూల్.